అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉన్నటువంటి హోదాలో స్థాయిల గురించి మాట్లాడుకోవాలంటే ఇప్పుడు మనతో ఉన్న గెస్ట్ తోటి మాట్లాడాలి. ఆయనే చెప్పాలి అసలు విషయానికి. నేను ఎందుకంటే నిన్న మిర్యాలగూడకు సంబంధించిన దాంట్లో ఏదైతే ఒక జాతిపిత అనే అంశానికి సంబంధించి తనకంటే వయసులో పెద్ద అయినటువంటి వ్యక్తి మీద ఆయన నోరు పారేసుకున్న విధానం, లేకపోతే కేసీఆర్ మీద ఆయన మాట్లాడిన విధానానికి సంబంధించిన దాని మీద తెలంగాణ ఇంటలెక్చువల్స్ అయితేనేది, లేకపోతే తెలంగాణ మేధావులు అయితేనేది కూడా ఒక్కసారి కూడా ఒక ఏమంటారు దాన్ని, అసలు ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో పడిపోయినమాట వాస్తవం. ఈ నేపథ్యంలో అసలు అనుకుందాం ఒకసారి, నిజంగా ఒక ముఖ్యమంత్రికి, ఒక మాజీ ముఖ్యమంత్రికి, ఒక తెలంగాణ ఉద్యమాన్ని సాధించిన వ్యక్తిని, తెలంగాణ సాధించిన వ్యక్తి మీద ఇట్లా అక్కసు వెళ్ళగక్కడాన్ని ఏ విధంగా చూస్తారనే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ఇట్లా తీసుకుంటాను అనుకోలేదు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, సరే ఎవరైనా అధికారంలోకి ఉంటారు, అధికారంలోకి వస్తారు, ప్రతిపక్షంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు. కానీ అధికారంలో ఉండి ముఖ్యమంత్రి పీఠం మీద ఉండి ఒక ఏజ్ కూడా గౌరవం ఇవ్వకుండా మాట్లాడే విధానాన్ని మీరు ఎట్లా చూస్తారు? అట్లా చూస్తారా? మీరు ఒక ఇంట్రడక్షన్ ఇచ్చారు, ఏమన్నారు? ముఖ్యమంత్రి అంటే నాకు తెలిసినంత వరకు ఎలా ఉంటుందంటేనండి, ఇప్పుడు రామారావు గారి ఫ్యామిలీలో బాలకృష్ణ గారు హీరో, జూనియర్ ఎన్టీఆర్ హీరో, తర్వాత కళ్యాణ్ రామ్ గారు హీరో, ఇంకో అతను ఒకడు వచ్చాడు చూసారు, తారకరత్న, ఆయన చనిపోయారు, ఎన్ పేరు చైతన్యకిష్ట. కేవలం నందమూరి కుటుంబం అన్న పేరు కాకుండా ఇంకేమైనా ఎలిజిబిలిటీలు ఉన్నాయి అతనికి చెప్తాను. అవును, కానీ బలవంతాన్ని మన హీరో అనాలి. అలా కాంగ్రెస్ పార్టీలో ఎవడో ఒకటికి సీల్డ్ కవర్ ఇచ్చి నువ్వు ఖాయం చేసుకుంటారు, వాళ్ళని ముఖ్యమంత్రి గారి కింద గౌరవించాలి. నేను ఎందుకు ముఖ్యమంత్రి గారి కింద గౌరవించాలి అని చెప్తున్నానంటే, వాళ్ళకి ఒరిజినాలిటీ ఏమి ఉండదు. వాళ్ళు అక్కడి నుంచి ముఖ్యమంత్రిగా ఈ పని చేయాలని తనకి తెలిసిన వాళ్ళు చెప్పిన దిక్కుమాల పని చేయడం తప్ప ఇంకేం ఉండదు. కాంగ్రెస్ అధిష్టానం ముసలోళ్ళు చెప్పిస్తారు. సో ఈ ప్రాసెస్లో ఒక ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ నేను పెట్టింది. ఇక్కడ రెండోది ఏంటంటే, నేను ప్రజాస్వామ్యంలో నా విలువలు, నా విశ్వసనీయత కన్నా మీ విలువలు, మీ విశ్వసనీయతని నేను పరిరక్షించుకోవడానికి నా తెలంగాణ సమాజం అన్నదాన్ని వెన్నుముక్క లేని దానిగా కాకుండా వెన్నుముక్క ఉన్న సమాజం కింద పోర్ట్రేట్ చేస్తూ ఇది తెలంగాణ అని, ఇది మన రాష్ట్రం కింద కావాలని చెప్పి నాతోనూ మీతోనూ అందరితోనూ నడిపించి రాష్ట్రం సాధించుకున్న మహనీయుడు కేసీఆర్. ఆయన ఒరిజినల్గా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రజలు ప్రతిష్ఠించుకున్న ఒక రియల్ హీరో. ఇక్కడ సీల్డ్ కవర్ ప్రతిష్ఠించిన ఒక హీరో. ఈ కంపారిజన్లో కడుపు మంట ఉంటుంది. తర్వాత అమ్మ పుట్టుకు మేనమామ కెరుక అన్నట్టు ఈ రెండు పుట్టుకలు తెలుగుదేశం నుంచి ఊడిపడిన కొమ్మలందం. ఇంకా తెలుగుదేశం ఉంది కాబట్టి ఈ కొమ్మలు సాధారణంగా కొన్నిటికి అంటు కడితే అవి కూడా చెట్లు అవుతాయి. చూస్తుంటాం కదా, కొంచెం ఏది కదా, తాడి చెట్టుకు అయ్యేది ముడుస్తూ ఉంటాయి, చింత చెట్టు అవన్నీ కలిపి పుడతాయి కదా. అలా చింత చెట్టుకి తాడి చెట్టుకి వచ్చిన దాంట్లోంచి కూడా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక చెట్టు మహావృక్షంగా ఎదిగింది బీఆర్ఎస్. ఇప్పుడున్న బీఆర్ఎస్, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ. కానీ ఇక్కడ ఒక పార్టీలోంచి వేరే పార్టీలో జాయిన్ అయిన నేపథ్యంలో ఆ పార్టీలో ఏ మొగుడు లేనప్పుడు అక్కమొగుడే దిక్కు అన్నట్టు రేవంత్ రెడ్డి గారే దిక్కి వాళ్ళే అధ్యక్షుడు చేసుకుని వాళ్ళే ముఖ్యమంత్రిగా సీల్డ్ కవర్లో ప్రతిష్ఠించారు. ఆ కంపారిజన్స్లో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కేసీఆర్ గారితో నువ్వు ఎలా కంపేర్ చేసుకోవాలి? తర్వాత ఇప్పుడు అసలు విషయాలు మాట్లాడతాం. నాకు తెలిసి జాతిపిత అన్న పదం ఒక మహాత్మా గాంధీకి మన దేశంలో, తర్వాత వాషింగ్టన్ అని మీరు అమెరికా అధ్యక్షుడు చేసిన అతను కూడా అతన్ని ఫాదర్ ఆఫ్ నేషన్ అంటారు. ఎందుకంటారు తెలుసా? 2 సార్లు అసలు సాధారణంగా యుఎస్ ప్రధానమంత్రి ప్రెసిడెంట్ 2 times కదా టర్మ్, అతనికి 3rd time కూడా టర్మ్ ఉంది. అతను నాకన్నా మంచి వాళ్ళను పరిపాలిస్తారు అని చెప్పి అతను తృణప్రాయంగా త్యాగం చేశాడు. ఏం చేశాడు? త్యాగం చేశాడు కదా. మరి ఇదే పని కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా, ఎమ్మెల్యేలుగా ఒక రాష్ట్ర సాధన కోసం ఎన్నిసార్లు త్యాగం చేశాడు? సో ఆయన ఫాదర్ ఆఫ్ ద నేషన్ అన్నప్పుడు ఆ ప్రాతిపదిక మీద ఈయనకి అర్హత ఉందా లేదా? పాయింట్ 1. రెండోది, గాంధీ మహాత్ముని మహాత్మా అని ఫస్ట్ ఎవరు పిలిచారు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయన్ని మహాత్మా అని పిలిచారు. ఇది ఫస్ట్ తెలుసుకోమనండి. రెండో పాయింట్,
సుభాష్ చంద్రబోస్ అనే మహనీయుడు తెలుసు కదా, తెలుసు. స్వతంత్ర సమరంలో ఆజాద్ హింద్ ఫోర్స్ అని పెట్టి అవును. ఆయన గాంధీ గారు ఆయన విభేదించుకునేవారు కదా. అవును. ముందు నుంచి ఎలాంటి విభేదన? హింస వైరుధ్యమైనటువంటి సిద్ధాంతాలు. స్వతంత్రం సాధనకి నా పంధ అది రైట్ అయితే, అవును. లేదా మీ పంధ రైట్ అయితే, మీ పంధ రైట్ అయితే మనం స్వతంత్రం సాధించుకుంటే సక్సెస్ అయినట్టే. నేను మిమ్మల్ని ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటానని అచ్చా అప్పుడే అనుకున్నా. ఆ రోజే సంబోధించాడు. ఎక్కడ? సింగపూర్ రేడియోలో. ఓకే ఓకే, ఇది మంచి నేపథ్యం ఇది. మూడో నేపథ్యం తెలుసా? మహాత్ముడిని గాడ్సే చంపేసిన తర్వాత జాతిని ఉద్దేశిస్తూ ఆనాటి ప్రధానమంత్రి నెహ్రూ గారు ఆల్ ఇండియా రేడియోని అడ్రస్ చేస్తూ రేడియోలో ఆయన వీ లాస్ట్ అవర్ ఫాదర్ ఆఫ్ ద నేషన్ అన్నాడు. రైట్, ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇది వాస్తవం. సో ఇది మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఎతికిన ఫాదర్ ఆఫ్ ద నేషన్ అనేది ప్రభుత్వం ఒక ఆనర్ ఇచ్చేది కాదు. అంటే ఉదాహరణకి సైనికుడు వీరమరణం పొందినప్పుడు పద్మశ్రీ టైప్ కాదు, లేదా భారతరత్న అత్యున్నత పురస్కారం లాగా ఇది కాదు. ప్రజల హృదయాంతరాలలోంచి మనకి బాగా ప్రేమతో ఆయన స్వతంత్రం తీసుకొచ్చినందుకు అన్న కాంటెస్ట్లో ఆయన స్వతంత్ర సమరయోధులందరూ చిరస్మరణీయంగా స్మరించుకోవడానికి ఆయన ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటారు, జాతిపిత. ఇది ఈ కంటెస్ట్లో తెలంగాణ జాతికి విమోచన దినాలు ఇలాంటివన్నీ చేసుకునే దగ్గర మనకి స్వతంత్రం అంటే తెలంగాణ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రిపబ్లిక్ స్టేట్ కింద అన్నప్పుడు మన స్టేట్కి ఈయన ఫాదర్ ఆఫ్ ద నేషన్ టైప్తో మనం ప్రజలు ముద్దుగా పిలుచుకునేది కదా. ఇప్పుడు మీరు ఇంకొక మాట చెప్పాలి. చదువుకున్న వాళ్ళకి ఇలాంటివన్నీ బాగా తెలిస్తాయి. చదువుకొని యాబ్రాస్ బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా, దానికోసం చెప్పాలి. చిరంజీవికి మెగాస్టార్ అని పిలుస్తారు, మీరు తెలుసు కదా. ఎవడైనా మెగాస్టార్ అని బిరుదిచ్చారు. మెగాస్టార్ అన్నది ఆయన ఇన్వర్టెడ్ కామన్ ఆయన. కానీ ఇప్పుడు ఆ బొడ్డోళ్ళు ఆ ఇంటి నుంచి ఏ హీరో వచ్చినా టకారం తగిలిస్తారు. అవును కదా. అంతే అంతే. ఎవడిచ్చాడు అది? ప్రజలు, అభిమానులు గుండెల నుంచి మాట్లాడుకొని ఉన్నోళ్ళ హీరోలందరూ ఆయన మెగా అని పెద్ద కదా. ఆ కంటెస్టే కదా. అదేంటిది మెగాస్టార్ ఆయన ఎలాగంటారు అని నేను అన్నాను అనుకోండి, అది నేరితనం రా పక్కెళ్ళి ఆడుకుంటారు అంతే అంటారు ఆల్మోస్ట్. అలాగే ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ ఫాలోవర్స్ ఉన్నారు, లేదంటే కొంతమంది భగత్ సింగ్ ఫాలోవర్స్ ఉన్నారు, అయితే చంద్రశేఖర్ ఆజాద్ గారి ఫాలోవర్స్ ఉన్నారు. ఇలాంటి మహనీయుల ఫాలోవర్స్ ఎవరు కూడా ఫాదర్ ఆఫ్ ద నేషన్ గాంధీ గారు అని అన్నదానికి ఎవరు కాంట్రడిక్ట్ చేయలేదు. ఇంకా బోస్ గారు ఇదే విషయం అడగబోతున్నారు సార్. ఇప్పుడు భారతదేశంలో గాంధీకి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో గాడ్సే కూడా అంతమంది ఫ్యాన్స్ ఉన్నప్పుడు ఎంతమంది ఫ్యాన్స్ అయితే ఉంటారా లేదా? సార్ చాలా మంది గాడ్సే గురించి తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ ఇది కూడా తెలుసుకోమని తెలుసాలి. గాడ్సే కన్నా గాంధీకి వీరాభిమాని వీరభక్తుడు ఎవరు లేరు. అతన్ని ఉరిశిక్ష చేసినప్పుడు మామూలుగా అతని డిఫెన్స్ నేను చేయలేదు సార్ చేశాను భావావేశం అని చెప్పి దగ్గర ఐ కిల్డ్ గాంధీ ప్లీజ్ హ్యాంగ్ మీ అని చెప్పి సరెండర్ అయిపోయాడు కోర్టులో. దీని పూర్వపరాలు ఏంటంటే, మనం ఇప్పుడు బీజేపీ వాళ్ళు చూడండి మా సైడ్ ఊగిపోతుంటారు పాకిస్తాన్ మీద. ఊగిపోతుంటారు నిజమైన నట సామ్రాట్లు. వాళ్ళ గాడ్సే ఎందుకు వస్తారు తెలుసా? ఆనాటి పాకిస్తానీలు మనకి హిందూ స్త్రీలని వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తుంటే గాడ్సే గారి ఫ్యామిలీని కూడా వాళ్ళ భార్య తల్లి బ్రెస్ట్లు కోసేశారు, పైశాచికంగా చంపేశారు. అప్పుడు కూడా ఈయన గాంధీ ఫాలోవర్. గాంధీ ఓన్లీ అతను శాంతికామకంగా చర్చలు జరుగుతున్నాయి అని అతను కన్విన్స్ చేయడానికి విశ్వప్రయత్నం చేసుకున్నాడు. కానీ గాంధీ మీద అతను ఇంత నాకు జరిగినా సరే మనం ఇంకా శాంతిగా ఉండాలా, బికాస్ మీ పందాకి నా పందాకి నేను డిఫర్ అవుతున్నాను అన్న కాంట్రడిక్షన్లో అతను గాంధీని చంపక మునుపు గాంధీ గారి బొమ్మల్ని 100 బొమ్మల్ని కాల్చి చంపి లాస్ట్కు ఆయన చంపాడు. గాడ్సేని ఊరికనే చాలా మంది ఎందుకు లైక్ చేస్తారంటే దిస్ ద రీజన్ బిహైండ్ ఇట్. ఒక స్ట్రాంగ్ ఫాలోవర్ ఆఫ్ గాంధీ ఐడియాలజీని కూడా ఫాలో అయ్యే వ్యక్తి తన కుటుంబం మీద జరిగిన ఒక అఘాయిత్యానికి దాడికి అతనిలో ఒక తను కూడా చెల్లించిపడచ్చు. ఎవరైనా ఇప్పుడు చూడండి మిమ్మల్ని పిల్లిని కూడా గదిలో పెట్టి బంధిస్తే కొడితే అది రియాక్ట్ అవుతుందంటారు కదా. ఆ నేపథ్యంలో అతను గాంధీని విభేదించాడు. చేత చాలా మందికి తెలుసుకోవాలి. రైట్, ఇదే ఒకసారి నేను ఏమంటున్నా అంటే తెలంగాణ అనేది ఇది దీని సంస్కృతి సంప్రదాయాలు ఇది వేరు. తెలంగాణ రాష్ట్రం ప్రతి జాతికి ప్రతి కులానికి ప్రతి ప్రాంతానికి ఒక సాంప్రదాయం ఉంటుంది. రైట్ సార్, ఇదే చెప్పబోతున్నాను నేను. ఇదేంటంటే తెలంగాణ రాష్ట్ర సాధన అనేది నీళ్లు నిధులు నియామకాలు మా స్వరాష్ట్రం మా కథ అనేది అంటే దీంట్లో ఇప్పుడు నిన్న ఏదైతే మిర్యాల కూడా సంబంధించిన దాంట్లో ఎవరికి రా నువ్వు జాతిపిత
ఆ వెలమైనక ఈ వెలమైనక ఆ రావుక ఈ రావుక నలుగురు పేరు చెప్పిండు. మళ్ళీ ఈ తెలంగాణలో ఈ కుల రాజకీయాలు తీసుకురావడంలో కేసీఆర్ మీద ఇంత విషం చిమ్మడంలో రేవంత్ రెడ్డి ఏం ఊహ ఇది దేనికన్నా ఇక్కడ తెలంగాణ కుల రాజకీయాలు ఎందుకు తీసుకొస్తున్నట్టు ఏం చెప్తారండి సార్ మీరు? ఆంధ్రాలో ఉంటాయి, తెలంగాణకి ఎందుకు వస్తుంది అది? ఆరిపోయి దీపానికి వెలుగు ఎక్కువ. అచ్చా. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్స్తో రేవంత్ రెడ్డి గారు 2 రోజులు ఆగారు. తర్వాత ముసలి అందరూ అక్కడ కూర్చున్నది దీర్ఘాలు తీసుకుంటూ తిరుగుతున్నారు. ఎందుకు అయిపోయింది? ఎందుకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది మీకు? గుర్తున్నాయి అదే అంటున్నా, ఇప్పుడు కులం ఎందుకు తీసుకొస్తున్నాడు అంటున్నా. మీకు ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది అంటే మామూలుగా నాకు జర ఏదైనా డిపెండ్ చేసుకోలేకపోతే, లేకపోతే నిజంగా నేను ఏం చేసినా నా మాట ఓడి వినకపోతే, లేకపోతే నన్ను ఎవరైనా నమ్మకపోతే, ఇప్పుడు కేఎస్ ప్రసాద్ సార్ నమస్తే సార్ అంటే మీరు నన్ను ఎవరు నమ్మకపోతే, అది అసలు మెయిన్ ప్రాబ్లం. నన్ను ఎవరు పట్టించుకోకపోతే, ఇది ఇంకో ప్రాబ్లం. నాకు అటెన్షన్ గ్రాబింగ్ లేకపోతే. ఇది ఎందుకంటే సార్ మీరు ఐఏఎస్ అయ్యారండి అంటే అవునండి అన్నారు అనుకోండి కలెక్టర్ గారు. ఎలా అంటే నేను బాగా చదువుకుని అయ్యానండి. అలాగే రేవంత్ రెడ్డి గారిని మీరు ఎలా అయ్యారు సార్ ముఖ్యమంత్రి అంటే నేను బాగా కేసీఆర్ని తిట్టి కేసీఆర్ భాషకి G10 సమాధానాలు చెప్తే ముఖ్యమంత్రి అయ్యాను. ఆయన ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేశారు అనుకోండి, ఇందాక కలెక్టర్ గారు ఏం చెప్పారు, నేను బాగా చదివి కలెక్టర్ అయ్యారండి ఫంక్షన్ చేస్తాను. కానీ రేవంత్ రెడ్డి గారు నేను బాగా తిట్టి ముఖ్యమంత్రి అయ్యాను కాబట్టి అదే చేయాలన్న టాస్క్ ఇచ్చారు ఆయనకి. మొత్తం ఓన్లీ తిడితే మరి అట్లా అంతే. మరి మిగిలిన పని ఏం చేయట్లేదు కదా. అలా 6 బుల్లెట్లు దింపేస్తా ఉన్నారు. దింపారు కదా. ఎక్కడ మొన్న ఫస్ట్ నిరుద్యోగ వృత్తి మీద అసెంబ్లీలో దింపారు. నిన్న నిరుద్యోగులకు 5 లక్షల ఉద్యోగాల మీద నిన్న దింపారు. అలా మీరు పెద్దానికి బుల్లెట్లు దింపారు. అలాగే 420 పైసలకు హామీలు ఇచ్చారు. అవి ఏమంటే గాంధారలాగా ఎత్తుక్కుంటారు, కర్లకు గుట్లు కట్టుకుంటారు. సో ఇవన్నీ బదులు అప్పుడు సులువైన మార్గం ఏంటి? కేసీఆర్ని తిట్టేస్తే. అదే సార్, నేను హనీమూన్ పీరియడ్ ఉంటుంది ఏదానికైనా. ఇప్పుడు మీరైనా నేనైనా ఎవరైనా ఒక సరే మొదట ఏం చెప్పాను, ఏ మొగుడు లేనప్పుడు అక్క మొగుడే దిక్కు అన్నప్పుడు ఇదే స్ట్రాటజీ. ఇప్పుడు ద్రౌపది ఉండేది, ఆవిడకి అర్జున్ అంటే ఇష్టం. 5గురు వాట అయితేనే కానీ వచ్చేవాడు కదా కదా, తప్పదిగా అలా వెయిట్ చేయాలి. ప్రస్తుతం అట్లా నడవాల్సింది అంటారు. నడవాల్సింది. ఇది ఒకటి సార్, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ సంబంధించిన చర్చ నడుస్తూ ఉంది. ఒక డైవర్ట్ పాలిటిక్స్ లో, దానికన్నా ముందు ఈ డైవర్ట్ పాలిటిక్స్ లో మీలాంటి మేధావులు, మీలాంటి పొలిటికల్ పడతా ఉన్నారు. అందరు కూడా మీరు అదే దాంట్లో పడుతున్నారు. మున్సిపల్ ఎలక్షన్ లో మున్సిపాలిటీలో విపరీతమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అది కాకుండా కేవలం జాతిపిత మీద. ఇప్పుడు ఎన్ని జిల్లాలు ఉన్నాయండి మనకి? 33 చేశారు. 33 ఆల్మోస్ట్ 33 ఉన్నాయి. 33 దగ్గర ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయి? ఆల్మోస్ట్ 116 కార్పొరేషన్లకి 7 కార్పొరేషన్ 116 మున్సిపాలిటీ. 7 కార్పొరేషన్లో 116 మున్సిపాలిటీలో 7 చేశారు సార్ అని అడుగు. 8 చేశారు సార్. సరే, అది నాకేటి తెలియదు. అది నేను మిమ్మల్ని అడుగుతాను. మీరు నన్ను 7 చేశారు సార్ మీరు నన్ను అడుగుతారు, మీరు నేను మిమ్మల్ని అడుగుతాను 7 చేశారు సార్ వాళ్ళని. మరి ఇప్పుడు ఏ కార్పొరేషన్ కైనా పలానా చేశారు, ఈ ఎలక్షన్కి వెళ్తారని చెప్తే చెప్పొచ్చు. అంతే. ఇవాళ మొన్న మీకు ఒక రెఫరెండం టైప్ ఉంటుంది. మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, మీరు పండ్రి గారు అంటే నాకు తెలిసి దగ్గర 15-20 సంవత్సరాలు బట్టి జర్నలిజంలో ఉన్నారు. 3-4 ప్రభుత్వాలు చూసి ఉంటారు కదా, చూడకుండా ఉంటారు కదా. మళ్ళీ మాట లేదా మాట్లాడుకుందాం. వైఎస్ చూసినాం, చంద్రబాబు చూసినాం, కేసీఆర్ చూసినాం. ఇప్పుడు కేసీఆర్ 2 టర్ములు చూసారు, చంద్రబాబు నాయుడు చూసారు 2 టర్ములు. 20 సంవత్సరాలు 4 ప్రభుత్వాలు చూసిన మీరు లోకల్ బాడీ ఎలక్షన్లో రూలింగ్ గవర్నమెంట్ కి 80% పైన ఉంటుందా? 100% సార్. ఎందుకంటే మీరు దాటకండి, అలా తప్పేసాన్లో దాటేస్తే కుదరదు. 80% పైన రిజల్ట్ వస్తుంది, 80 కానీ తక్కువ వస్తుంది, 80 పైనే వస్తుంది. మళ్ళీ మనమాట ఈ ప్రభుత్వానికి 60% తడుకుని వచ్చిందని వాళ్ళే చెప్తున్నారు. అవును, అంటే బేర్ మినిమం 80 రావాల్సిందే. 20% యాంటీ ఇన్కంబెన్సీ అంటే లోకల్ బాడీలోనే. అది గుర్తు లేకుండా కేవలం బలపరిచిన 2 సినిమాలు చెప్తాను. లాలీగడ్ చూడండి, గాలి బుడగలు కొట్టుకుంటే ఇంగ్ డింగ్ అని ఎంత బాడీ పెడతారు సార్. అలా రేవంత్ రెడ్డి గారు అలా చూపించారు మనకి. అంతేనా? ముఖ్యమంత్రి గారు 2 ఏళ్ళు అనగానే అక్కడ హీరో చూడండి పొల్లెట్టు పొడిచినట్టు. మన ప్రజాస్వామ్యం నిజమైన హీరోలు ఎవరు? ప్రజలే కదా. ప్రతి సర్పంచ్ ఎలక్షన్లో చాలా దగ్గర బుడగలు డిస్కౌంట్ అని పేల్చేశారు. పేలిస్తే ఇది 60 సార్, 60 గెలిచామంటే ఏంటనుకున్నారు? ఏమన్నా చూస్తామని 2 ఎలక్షన్లు మేమే గెలిచామంటారు. సార్ కొత్త వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియాలో, మీరే చెప్పాలి. దీనికి టీడీపీ తోటి పొత్తు పెట్టుకుంటారు సార్ బీజేపీ. ఇక్కడ ఎవరు? టీడీపీ బీజేపీ కలిపిపోవడం చేస్తారు కదా సార్ జిహెచ్ఎం సెలక్షన్లో. నాకు తెలిసి ఒకటి తెలుసు సార్, మనకి సార్ నేను చూసి అడుగుతున్నాను. నేను చూడకుండా కూడా నేను చెప్తాను. ఇప్పుడు మామూలుగా మనకి భార్య చచ్చిపోతే 2 పెళ్లి చేసుకుంటాం. అలాగే భర్త చచ్చిపోతే కొన్నిసార్లు 2 పెళ్లి చేసుకుంటాం. మరి ముసలోడు అయితే తోడు కోసం. ఇప్పుడు ఉదాహరణకి ఒక 60 సంవత్సరాలకు భర్త చచ్చిపోయి నేను పెళ్లి చేసుకుంటానంటే ఏంటి లాభం?
అంటే మీ వృద్ధాప్యంలో ఇంత తిండో గిండో ఏదో ఒకటి పెట్టాలని చెప్పేసి అది కూడా యాక్సెప్ట్ చేయాలి కదా సార్. ఇప్పుడు తిండి ఎవడ పెట్టాలి ఇక్కడ చచ్చిపోవడం తెలుగుదేశానికి వాళ్ళకి తిండడానికి పెట్టుకోవాలి. వాళ్ళు చెప్తున్నారు కదా సార్, రేపు పవన్ కళ్యాణ్ కూడా వచ్చేసి ఇప్పుడు స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రచారం చేస్తారని చెప్పేసి ఇప్పుడు సాక్షాత్ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్నారు సార్. ఓ ప్రచారమా? ఏది ఈ డిస్కషన్ వీళ్ళకి ఎప్పుడెవరు ఇచ్చారు? మన అన్ని పేపర్లు రాసిన ఈరోజు అవన్నీ ఆ దిక్కుమాల పేపర్లు సాయంత్రం పకోడీలు కట్టడానికి ముందు చూడండి, మనకి ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ ఉంటాయి కదా, అలా అన్నమాట. మీకు మాట చెప్పనా, పేపర్లు రాశారు అంటారు. ఉండండి, నన్ను అడిగినప్పుడు వినాలి, ఓపిక పడి. ఓకే, బీఆర్ ఎలక్షన్స్కి మనోడైనా క్యాంపెయిన్కి వెళ్ళేటట్టు పవన్ కళ్యాణ్ అంటే తీసుకుపోయారా సార్? అక్కడ ఏం చేయలేదు ఆయన, ప్రచారం ఏం చేయలేదు. వెళ్ళారా అంటే మళ్ళీ నన్ను ప్రశ్నిస్తారు, వెళ్ళలేదు. అసలు నాకు కూడా తెలిసి మళ్ళీ ఏమన్నా గట్టిన మీకు ఏమన్నా, ఎందుకంటే మీకు 2 విషయాలు చెప్తాను ఇప్పుడు బాగా అర్థం అవ్వాలి. బండి సంజయ్ గారు అధ్యక్షుడి స్థానంలో మొత్తం కలిగి తిరిగి రాష్ట్రానికి లాల్ బహదూర్ స్టేడియంలో మీకు గ్యాప్ ఉందా, నరేంద్ర మోడీ గారిని పిలిచి కూర్చున్న తర్వాత ఏటైంది, బండి సంజయ్ గారి మీద విపరీతమైన స్లోగన్లు. అవును మర్చిపోయారా? నరేంద్ర మోడీ గారు ఇలా పిలిచి అని కథం ఏమన్నారు, కథం బండి సంజయ్ కథం సీట్ చిరిగిపోయింది. అవును, మొన్న లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ ఒక లబో దిబో అని ఏడ్చుకున్నాడు. ఏంటి, నరేంద్ర మోడీ గారు వస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది, మీరు సీఎం అని నన్ను అరుస్తున్నారు. అక్కడ సీట్ ఎప్పుడో సిరిగిపోయింది సెంట్రల్ బీజేపీలో, అందుకే బీఆర్ ఎలక్షన్ ఎత్తేసారు మనోడిని. అచ్చా, మరి ఇప్పుడు ఎందుకు తెలంగాణ మీద వృద్ధ ప్రయత్నం చేస్తున్నారు? అది వీళ్ళకి చేతి లేట్ ఉంది, వీళ్ళ చేతి లేట్ ఉంది. కిషన్ రెడ్డి లాస్ట్ టైం ఏటన్నాడు, జనసేనతో మాకు మరి రామచంద్ర ఏటంటే అదే ఇప్పుడు ఏటన్నాడు ఫస్ట్, జనసేన ఇక్కడ నిలబడి మాట్లాడిపోతుంది. మరి మళ్ళీ వాళ్ళకి తెల్లారి పొద్దున్న మాట్లాడితే అంటే కూటమి పైన అల్లదేదో ఆంధ్ర సంబంధించిన ఒప్పందం తర్వాత మనకి ఎంత ఉందండి, ఆంధ్ర పైన ఉంటాయి కదా సార్, అక్కడ కూటమిలు అవి ప్రభుత్వాలు, బీజేపీ జనసేన టీడీపీ కలిసి ఇక్కడ ఏమైనా చేస్తే మరి ప్రయత్నం చేస్తున్న తెలంగాణ చేస్తే ఏడు చేశారు ఇక్కడ కోకట్పల్లిలో లాస్ట్ టైం. తెలుగుదేశం వాళ్ళు జనసేన నోట్లో మట్టి కొట్టారు, తెలుగుదేశం వల్ల జనసేన వాళ్ళకి మట్టి కొట్టారు, బీజేపీ వాళ్ళ సంగతి చెప్పక్కర్లేదు. అంతేనా? సరే, మరి చూడాలి మరి మీరు చెప్పినట్టు ఏమవుతుందో. సరే, ఎండ్ ఆఫ్ ద డే ఒకటే సార్, ఎట్లా ఉండబోతున్నారు మున్సిపల్ ఎలక్షన్ తెలంగాణ రాష్ట్రంలో? మీ సర్పంచ్ ఎలక్షన్ చూశారు కదా సార్ మీరు? చూసాం సార్, అంటే రిపీట్ ఎలక్షన్ అందులో 20% యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వం మీద చూపించినప్పుడు, ఇది జనరల్ ఎలక్షన్స్ కి వేదిక అంటే బాట క్రియేట్ అవుతున్నప్పుడు, ఈ టర్నింగ్ దాకా హైవే ఉంది అనుకోండి, టర్నింగ్ తర్వాత కూడా హైవే కదా, హైవే లేకపోతే అవును, ఇటు వచ్చినప్పుడు ఎట్లా ఉందో అటు వచ్చినప్పుడు అట్టే ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే ఇది అంటారు మొత్తానికి అయితే. రైట్, ఏదేమైనా సార్ జాతిపిత కాదా తెలంగాణకు కేసీఆర్? ఏమో నేనైతే గుర్తిస్తాను, మీరు రేవంత్ రెడ్డి అయితే మీరు గుర్తించిపోతుంది, నేనేటి చేయాలి అట్లంటవా? సరే, అది కూడా సమాజమే చెప్పాలి. దానికి మున్సిపల్ సమాజం ఆయన గుండెల్లో పెట్టుకుని ఆయనకి ఇచ్చిన ఔదార్యం జాతిపిత అనుకోండి. అనుకున్నాం, జయశంకర్ సార్ ఉన్నారు, కాళోజీ సార్ ఉన్నారు, ఈ సార్లు ఉన్నా సరే, ఏ దేశ స్వతంత్ర సమరంలో అంతమంది ఉన్న ఓన్లీ గాంధీ గారిని ఎందుకు అన్నారంటే, అలాగే కొంతమందికి కొన్ని క్రెడిబిలిటీస్ ఉంటాయి. అంతే, ప్రజల గుండెల నుంచి ప్రజలు ఆవిష్కరించుకుని హీరో ఉంటాడు. అవును సార్, 100%. కథ బాగా రాశాడు కాబట్టి కథ డైరెక్టరే వీళ్ళే మెయిన్ అని అవడం అంటే కదా, పలానా హీరో సినిమానే చెప్తారు కదా, మా హీరో కేసీఆర్. రైట్, ఇది మొత్తానికైతే కేఎస్ ప్రసాద్ గారు చెప్పినటువంటి మాట. చూద్దాం, ఏదేమైనా కూడా కేసీఆర్ జాతిపిత కాదనేది తెలంగాణ సమాజమే చెప్తుంది అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ వెరీ మచ్.